చాలామంది. కారణం ఏంటంటే ప్రచారం లేదు. కాబట్టి ఇక్కడ మనము సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకోవాలంటే మనకు పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టడం అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రతి పిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ హై స్కూల్లో కానీ పాఠ్య పుస్తకాలు అతని జీవిత చరిత్ర గురించి ప్రవేశపెట్టాలి. అప్పుడు మనము స్వతంత్ర పోరాటం చేసేటప్పుడు శాంతియుత పద్ధతుల్లో మహాత్మా గాంధీ గారు పోరాటం చేస్తుంటే ఈయనకు నచ్చలేదు. ఈ లాబింగ్ అంటారు. ఇప్పుడు మనకు తెలంగాణ మీకు వాళ్ళు పక్కన మన సోదరులు అన్నగారు వాళ్ళు ఆంధ్రాలు మీకు ఏం కావాలో చెప్పుర్రి, మీకు ఏం కావాలా వాళ్ళు ఇస్తారట, ఇది తీసుకుంటారట. లాబింగ్ జరుగుతున్నాడు. అక్కడ కూడా అప్పుడు లాబింగ్ జరిగింది. సంస్కరణ అని అనేక సంస్కరణలు, తర్వాత అక్కడికి అనేకటువంటి కమిటీలు రావడం, ఈ కమిటీలు వేయడం, ఇక్కడ కూడా కమిటీలు వేయడం, ఇవన్నీ నాకు నచ్చలేదు. ఇట్లా కాదు, వీళ్ళను దుమ్ము దులుపుతే ప్రవేశపెట్టడం జరిగింది. అది జరిగింది. అతను దురదృష్టం ఏంటంటే అతడు విమాన ప్రమాదంలో మరణించాడు అని మనకు తెలుస్తున్నది. ఇప్పటికీ మనకు ఎలక్ట్రానిక్ మీడియా లేదు. అప్పుడు మనకి తెలియదు. నిజంగా దురదృష్టం. ఒకవేళ అక్కడ ఉంటే అతనికి మనము ఒక నిబంధనలు ఉన్నాయి, అతను పట్టించాలి. మనకు బ్రిటిష్ వాళ్ళు మనం పట్టిస్తామా? నిజంగా ఉన్నాడు ఆయన, ఉన్నాడు అంటున్నారు. ఏమంటున్నారు, ఉన్నాడేందో లేదో మనకు తెలియదు. మొత్తానికి అతనికి కూతురు కూడా ఉన్నట్టుగా నాకు తెలుసు. మనకు ఇంతకుముందు పేపర్లో వచ్చింది సంవత్సరం. మరి ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన యొక్క ఆత్మశాంతి కలగాలని సుభాష్ చంద్రబోస్కు అతని గురించి ప్రభుత్వం కూడా మంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి కోరుకుంటూ చూస్తున్నాను. ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇప్పుడు మా ఉపాధ్యాయ మిత్రుడు అయినటువంటి తర్వాత క్లాస్మేట్ కూడా అయినటువంటి వి రమేష్ గారిను తమ ముఖ్య అతిథి మన సభాధ్యక్షులు ప్రధాన ఉపాధ్యాయులు నర్సయ్య గారు, మరి ముఖ్య అతిథులు గౌడ శంకరు, మరి గతం గారు, మరియు నాతో ప్రధాన మన ఉపాధ్యాయులు గారు. మేము చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, హై స్కూల్ వరకు చదివాము. ఆయన మన చిన్నప్పటి నుంచి ఆయన కోరిక ఏంటంటే మిలిటరీకి వెళ్ళాలని చెప్పి తన ఆకాంక్ష అన్నాడు. మీరు కూడా అంటే మన పాఠశాల లోపలనే మన వేరే దేశాల లోపల ఏంటంటే మిలిటరీ లోపల ఒక కోర్సు ఉంటుంది. అంటే మన పాఠశాల స్థాయి లోపలనే ఒక 1 ఇయర్ కోర్సు, 2 ఇయర్స్ కోర్సు ఉంటుంది. అట్లాంటిది మన భారత ప్రభుత్వం కూడా మన పాఠశాల లోపల ప్రవేశపెట్టినట్లయితే మన విద్యార్థుల లోపల క్రమశిక్షణ ఉన్నందుకు అక్కడ మన భారతదేశం పైన ప్రేమ, ఇటువంటి మొదలైనటువంటి అంశాలు మీలో కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనము ఈరోజు జనవరి 23 మన సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మ జరుపుకుంటున్నాము. అతని విధంగా మీరు కూడా ఈ జన్మదినం సందర్భంగా మీరు కూడా ఒక గొప్ప గొప్ప త్యాగాలు చేసి మీ యొక్క జన్మదినాలు కూడా భావితరాలు చేసుకునే విధంగా మీరు తయారు కావాలని చెప్పి నేను కోరుచున్నాను. ఇక అన్ని విషయాలు శ్రీలంకాలు చెప్పారు. నేతాలు సుభాష్ చంద్రబోస్ గురించి అన్ని చదవలేదు. ఆయన గురించి తెలిసినటువంటి అంశాలు మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు జీవశాస్త్రం జీవానిలో పెట్టేటటువంటి ఒక గొప్పనైనటువంటి చెప్పుకున్నటువంటి శాస్త్రం జీవశాస్త్రం. మరి జీవశాస్త్రాన్ని బోధించేటటువంటి మిత్రులు ఎప్పుడు సరదాగా నవ్వుతున్నటువంటి మోడీ గారు మనందరికీ జీవదాయకమైనటువంటి వేదికను అందించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు నర్సయ్య గారికి, అలాగే మరి గ్రామ సర్పంచ్ పల్వ శంకర్ గారికి, నాతోటి ఉపాధ్యాయులు రమేష్ సార్, అలాగే లక్ష్మణ్ సార్, తర్వాత తెలుగు పండిత రమేష్ సార్ గారికి, నూతనంగా వచ్చినటువంటి ఆత్మనారాయణ సార్ గారికి, మరి మన వివి సాగర్ గారికి, ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పట్టుదలతో మరి దిగ్విజయంగా జరపడానికి కారకులైనటువంటి మన మాజీ
సైనికులు మరి హిందీ బోధకులు శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే మరి మనకున్నటువంటి చరిత్ర తీసుకున్నట్టుంటే మనం ఇప్పటి వరకు కొందరిని మాత్రమే గుర్తించుకుంటున్నాం. వారి యొక్క లోటుపాట్లు మనం అనకూడదు, కానీ వారు కూడా మహాత్ముల గురించి మనం లెక్కిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరుణంలో మరి ముఖ్యంగా చూసుకున్నటువంటి వ్యక్తుల్లో బాపూజీ అని మనం మహాత్మా గాంధీని తీసుకుంటాం. అట్లాగే చాచాజీ అని నెహ్రూ గారిని తీసుకుంటాం. ఈ ఇద్దరికి తేడా ఎందుకు ఇస్తున్నాం అంటే ప్రధాన వ్యక్తి తర్వాత వ్యక్తి అని ఇలా తీసుకుంటున్నాం. అట్లాగే మరి నేతాజీ అంటే దేశానికి అందరికీ నేతగా, కానీ మనకున్నటువంటి చరిత్ర వక్రీకరించడం వల్ల అయితేనేమి, లేదా నేతాజీ గురించి అందుబాటులో లేనటువంటి చరిత్ర వల్లనేమి ముఖ్యంగా విద్యార్థులకు కొంత తక్కువనే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే మరి నిజమే అయితే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క చరిత్ర తీసుకున్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పుట్టినటువంటి సుభాష్ చంద్రబోస్ ముఖ్యంగా వాళ్ళలో మనకు జీవశాస్త్ర సంబంధించినటువంటి ఎవరు జగదీష్ చంద్రబోస్ ఉన్నాడు. అంటే ఈ బోస్ వంశానికి సంబంధించిన వాళ్ళు ఇటు యుద్ధ రంగంలో అయితేనేమి, తర్వాత సైనిక పరంగా అయితేనేమి, విద్యారంగంలో అయితేనేమి, తర్వాత ఏది శాస్త్ర రంగంలో కూడా ప్రముఖులైనటువంటి వ్యక్తులు అనేక మంది కనిపిస్తారు. మరి సుభాష్ చంద్రబోస్ తన యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి అలాగే ఐసీఎస్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళి ఐసీఎస్ చదివి, అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఆ కాలంలో ఇప్పుడున్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ లాంటిదే కాబట్టి సేవ వృత్తి చేయడానికి ఇష్టపడక జాబ్ చేసుకోవడం జరిగింది. మరి ఆయన యొక్క చరిత్ర చాలా తెలియదు కాబట్టి ఆయనకు కూతురు కూడా జన్మిస్తుంది కాబట్టి ఆమె రష్యన్ మాత్రమే గుర్తించబడుతుంది. ఇప్పటికి రష్యా దేశంలోనే ఉంటుంది. తర్వాత ఆయన చేసినటువంటి ముఖ్యమైన పనుల్లో మరి భారతదేశానికి శాంతియుతంగా స్వాతంత్రం రాదు, మరి దీన్ని పోరాడితేనే సాధించుకుంటాం అనే స్థాయిలో ఆయన యొక్క ఆలోచన ఉండేది కాబట్టి దాని పరంగా ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీని జపాన్లో స్థాపించి దాన్ని వేరే ఇండోనేషియా మనీలా మీదుగా భారతదేశంలో ఎంటర్ చేసి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే బలమైనటువంటి ప్రపంచాన్ని అనిపిస్తున్నటువంటి ఇంగ్లాండ్ సైన్యానికి మన ఆజాదీ హింద్ ఫౌజ్ కొంతలో ఓడిపోవడం జరుగుతుంది. దాని తర్వాత ఈ రష్యా విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినారు అని ఒక ప్రకటన వెలువడుతుంది. ఆయన మరణించినాడు అంటే శవం దొరకలేదు ఇప్పటికీ. మరి నేతాజీ మరణించిందా? మరణించలేదు. ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉండిపోతుంది. మరి ఎవరైనా ప్రముఖులు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారు, కానీ మనకు తెలిసినటువంటి చరిత్ర పరంగా మాత్రం ఇప్పటికీ నేతాజీ మరణించినట్టు ధృవీకరించబడలేదు. అంటే ఆయన మరణించినట్టు కాదు, ఇంకా మనతోడు ఉన్నట్లు లెక్క. ఆ తర్వాత కొన్ని చరిత్రలో ఏమవుతుందంటే ఆయన అక్కడక్కడ కనిపించాడు, సాధువుగా మారినాడు, లేదా అక్కడక్కడ ఆయన పూజలు చేసుకుంటున్నాడు, లేదా ఏది ఆయన యోగ చేస్తున్నాడు అలా చెప్తున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ ఆయన మహానాయకుడు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన గురించి స్మరించుకోవడం చాలా ఉదాహరణ. ఇంకొక విషయం ఏంటంటే, సార్ ఎందుకు తెలుసుకోవాలి సార్ అని మీకు అనుమానం రావచ్చు. మనం చరిత్రలో తీసుకున్నట్టుంటే శివాజీ ఆయన యొక్క తల్లి బోధనల వల్ల మాత్రమే ఆయన యొక్క ఛత్రపతి కాగలిగినాడు. అంటే ఆయన ముందున్నటువంటి ముస్లిం రాజ్యాలను ఎదిరించి తమకంటూ ఒక దేశం ఉండాలి, హిందూ రాజ్యం ఉండాలి అని సాధారణ వ్యక్తి ఒక ఛత్రపతి కాగలిగినాడు. అలాగే మీకు నేను చెప్పే ముఖ్యమైనటువంటి సజెషన్ ఏంటి అంటే, ఉన్నత వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు ఉన్నత వ్యక్తులుగా మారుతారు. దానిలో మొదటిగా వచ్చేది పెద్దల మాట వినడం, రెండవది క్రమశిక్షణ లేనటువంటి వినడం, చదవడం, నేర్చుకోవడం ఏది సాధ్యపడదు. కాబట్టి మీరు మహోన్నతులుగా కావాలనుకుంటే మహోన్నతుల యొక్క వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవాలి, వినాలి. దాంతోపాటు ఈరోజు ఇంత గొప్పగా మన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దీనికి ముఖ్య కార్యక్రమైనటువంటి మన శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నా ఉపన్యాసం సందేశం మాకు ఇచ్చారు. తర్వాత బోస్ వంశానికి ఉన్నటువంటి జోష్ గురించి రకరకాల పరిపాలన చేస్తే మన సుభాష్ చంద్రబోస్ ఆ జీవాన్ని నిలపడం కోసం మరియు దేశభక్తి కార్యక్రమాలకు ప్రతిదానికి ముందుండి తోడ్పడేటటువంటి ఒక అన్నయ్య లాంటి పవిత్రమైన స్థానాన్ని వహించేటటువంటి వారు. తర్వాత పిల్లలకు
అనేకమైనటువంటి బాల వికాస లాంటి కార్యక్రమాలను వాటిని తమ అమూల్యమైన సమయాన్ని చెప్పేటటువంటి ఉపాధ్యులు చక్కటి సంఘమైనటువంటి గారిని సగౌరవంగా తీసుకుంటూ ఆహ్వానిస్తున్నాను. అతిశయోక్తిగా ఉంటుంది, అందులో ఇది ఒక భాగమే. ఎక్కువ మాట్లాడారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అధ్యక్షులు అయినటువంటి ప్రధానోపాధ్యాయులు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉప సర్పంచ్ గారు, మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి మూల కారకులైనటువంటి సహోపాధ్యాయులైనటువంటి శ్రీకాంత్ గారు, సహోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందరికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ యొక్క అభినందనలు. ఎప్పుడో చిన్నప్పుడు 6-7 తరగతిలో ఉన్నప్పుడు బండలింగాపూర్లో ఒక యూత్ అసోసియేషన్ ఉండేది. ఇప్పుడంటే కులానికి ఒకటి, ప్రాంతానికి ఒకటి యూత్ అసోసియేషన్లు వచ్చాయి. కానీ నాకు ఈరోజు అర్థమవుతుంది ఆ యొక్క యూత్ అసోసియేషన్ యొక్క గొప్పతనం ఏంటంటే, బహుశా మీరు కూడా చాలా మంది చూస్తుంటారు. 15-20 సంవత్సరాల క్రితం బండలింగాపూర్లో పెద్ద ఎత్తున టోర్నమెంట్స్ జరిగేవి, బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్. వివిధ ప్రాంతాల నుంచి, ఎక్కడి నుంచో ఆదిలాబాద్ ఖానాపూర్ నుంచి కూడా టీమ్స్ వచ్చి చక్కగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆటను ప్రదర్శించి అక్కడ పెద్ద ఎత్తున ఒక వారం 10 రోజులు మాకైతే పండుగ వాతావరణం ఉండేది. అది నేతాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించి చాలా చక్కగా చేసేవాళ్ళు. అది ఎంతో ఆనందాన్ని ఇప్పటికి గుర్తు చేసుకుంటే నాకు ఒళ్ళు గర్వపడుస్తుంది. మరి ఆనాడు అర్థమవుతుంది. మరి ఈరోజు మరుగున పడుతున్నటువంటి రోజుల్లో మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా మహాత్మా గాంధీజీ, ఆ తర్వాతనే వెంటనే పక్కకు నేతాజీ గారిది ఎక్కడ చూసినా కూడా శిలా విగ్రహాలు మనకు దర్శనమిస్తుంటాయి. కానీ జయంతి కానీ లేదా ఇలా వర్ధంతులు కానీ చక్కగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ అంతే ప్రాచుర్యాన్ని కారణాలు ఏమైనా కూడా ముందుకు నడిపించినటువంటి, అంటే అతి కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో ఏర్పరిచి అతన్ని మనం ఈరోజు సంస్కరించుకున్నందుకు అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే వారి మూలంగానే మనం ఈరోజు నేతాజీ గారి గురించి కొంత మనకి కొంత జ్ఞానం అనేది మనకు లభించింది. మరి వారు ఆనాడు ఎలా ఆదర్శంగా ఉన్నారో ఈరోజు మన పాఠశాలలో మరి మనందరినీ మన సైనికుడు అంటేనే మన గుర్తుకొచ్చేది క్రమశిక్షణ, త్యాగం. ఈ రెండు కలిగినటువంటి వారు మన ముందు ఇంకా కార్యక్రమాలు చేపడుతూ మనకు ఆదర్శంగా నిలుస్తూ మనందరికీ కూడా ఆ దేశభక్తిని పెంపొందించే మరి ఆ మార్గాన్ని చేపడతానని, వారికి ఆ భగవంతుడు ఆయురాలకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మీరు ఇచ్చేటటువంటి అమూల్యమైన ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు సార్. ఆ తర్వాత మన పాఠశాలకు ఫిజికల్ సైన్స్ బోధించడానికి వచ్చిన ఆత్మ ఇప్పుడు మనం ఎన్ని చేసినా కూడా మన మాతృభాష అనేది మనకు పునాది బలంగా ఉంటేనే పైకి ఎన్నెన్ని అంతస్తులైన మన నిర్మించే మాతృభాషను బోధించేటటువంటి మిత్రులు రమేష్ సార్ గారిని తమ అమూల్యమైనటువంటి ముఖ్య అతిథులకు, సభాధ్యక్షులకు, సోదర ఉపాధ్యాయులకు నమస్కారాలు. ముఖ్యంగా విద్యార్థులకు శుభాకాంక్షలు. అలాగే ఊరు నుంచి వచ్చిన యువకులకు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించింది ఆజాద్ హింద్ ఫౌజ్. దాని ఉద్దేశం ఏంటంటే, ఆజాద్ అంటే స్వేచ్ఛగా ఉండడం, హిందుత్వం, భారతీయత, భారతీయులందరినీ స్వేచ్ఛగా తిరిగేట్టు చేయడమే అతని లక్ష్యం. ఆ లక్ష్య దిశగా తాను ఎంచుకున్న మార్గం సైనికులుగా
సైన్యం ద్వారానే భారతదేశానికి విముక్తి వస్తుందనే ఉద్దేశంతో తన ఆవేశాన్ని, ఆలోచనని, తన జీవితాన్ని మొత్తం భారతదేశ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం దారిపోసిన గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అటువంటి అది ఇక్కడ ఇంకొకరి గురించి చెప్పాలి. గాంధీజీ గారు అహింసా మార్గంలో నడిస్తే సుభాష్ చంద్రబోస్ గారు ఒక విప్లవ దూరంలో వచ్చారు. ఇద్దరి ఆకాంక్ష స్వాతంత్ర్యం సంపాదించడమే. ఇద్దరు గొప్పవారు. నేతాజీ ఒక చైతన్యం ద్వారా, ప్రజల్లో చైతన్యం ద్వారా క్రమశిక్షణతో స్వాతంత్రాన్ని సంపాదించాలని ఆకాంక్షించారు. అటువంటి వ్యక్తిని గురించి ఉత్సవం చేయడం చాలా ఆనందం. అందులో సైనికుడు అంటే ఒక చైతన్యం. చైతన్యం అంటే సైనికుడు. ఆ చైతన్యం ఎలా వస్తుందంటే ఒక క్రమశిక్షణతో ఉన్నప్పుడే వస్తుంది. ఆ క్రమశిక్షణ ఒక సైనికుడు. అటువంటి ఉత్సవాన్ని మిత్రులు నేరుల శ్రీకాంత్ గారు ఈ ఉత్సవాన్ని జరిపిస్తున్నందుకు చాలా ఆనందపడుతూ ఇటువంటి అవకాశాన్ని, తర్వాత ఒక మంచి సమయాన్ని ఇచ్చినందుకు వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇప్పుడు మన పాఠశాలకు వాలంటీర్గా విద్యా వాలంటీర్గా ఇచ్చేసినటువంటి విద్యాసాగర్ గారిని ఒక దైవమైనటువంటి తమ్ముడు భావిస్తాం. ఎందుకంటే అన్యాయం అక్రమమైన సహృదయం కలిగినటువంటి వ్యక్తి విద్యాసాగర్ గారు. మీరు ఒక అమూల్యమైన సందేశంగా కోరుతున్నాను. వేదికగా చెందినటువంటి గ్రామ పెద్దలకు, విద్యార్థులకు, నా తోటి ఉపాధ్యాయులకు, గ్రామ సర్పంచ్ నా ధన్యవాదాలు. ఈరోజు ఇంతటి శుభదినాన్ని జరుపుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు యొక్క గొప్పతనం నాకు పూర్తిగా తెలియకపోయినా కానీ కూడా శ్రీకాంత్ సార్ గారు ఇటువంటి కార్యక్రమాల్ని తన సహృదయంతో, తన సొంత ఖర్చులతోటి నిర్వహించుకోవడం నిజంగా సార్కి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దేశ్ ప్రేమ్ జీ దివస్ జనవరి 23 మరి ఈ రోజు యొక్క గొప్పతనాన్ని కూడా మన యొక్క వేదికను అలంకరించినటువంటి పెద్దలు తమ తమ సందేశాలను అందించారు. వారి యొక్క అమూల్యమైన దేశానికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ యొక్క ఆదర్శాలని, వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాలని మనం పాటిస్తూ మనం కూడా అలాంటి ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ మరి వివిధ నాయకులుగా మనలో కూడా తయారు కావాలని నేను నా యొక్క సందేశాన్ని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ సార్ గారిని, తోటి ఉపాధ్యాయులకు, గ్రామ కమిటీ పెద్దలకు, మెంబర్స్కి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రేరణాదాయకమైనటువంటి పాట మరొకసారి మనందరికీ గుర్తించేటువంటి మొహమ్మద్ ఇక్బాల్ గారు రచించినటువంటి సారే జహాసే అచ్చా హిందూ సిద్ధాంతాల పాట మనం మరొకసారి కూడా వింటూ ఉంటాం. చిన్నగా
హిమగిరి వింధ్య హిందూ సింధు భారత వందే మాతరం భారత వందే మాతరం జయ భారత వందే మాతరం హిమగిరి వింధ్య హిందూ సింధు భారత వందే మాతరం భారత వందే మాతరం జయ భారత వందే మాతరం గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం భారత పార్టీ మానవ పత్రికకు ప్రధాన సంపాదకుడుగా సుభాష్ చంద్రబోస్ గారు ఎంపిక కావడం జరిగింది. 1924లో కలకత్తా కార్పొరేషన్ ఎన్నికల్లో మొట్టమొదట ఎన్నికైనటువంటి భారతీయ మేయర్ చిత్తరంజన్ దాస్ గారు అయితే చిత్తరంజన్ దాస్ గారు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా సుభాష్ చంద్రబోస్ గారిని నియమించారు. సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కలకత్తా కార్పొరేషన్ కు నియమించడం జరిగింది సుభాష్ చంద్రబోస్ గారిని. 24